Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is words applause. Words applause. The text is from the Gospel according to St. John chapter 5 verse 44. పరిశుద్ధ యోహాను సువార్త 5వ అధ్యాయము 44 వచనం. అద్వితీయ దేవుని వచ్చు మెప్పు కోరక ఒకరిమన ఒకడు మెప్పు పొందుదామన్న మీరు ఎలాగు నమ్మగలరు? నేను తండ్రి యొద్ద మీ మీద నేరము మోపుదునని తలంచకుడి. మీరు ఆశ్రయించిన మోక్ష మీ మీద నేరము మోపును. Words applause. A crowd can will great control over an individual. జన సమూహం యొక్క ప్రభావం ఒక వ్యక్తిపై నియంత్రణ కలిగి ఉంటుంది. జన సమూహం యొక్క ప్రభావం అనేది ఒక వ్యక్తిపై గొప్ప నియంత్రణ కలిగి ఉంటుంది. కార్నివాల్ హెడ్లైనర్ పండుగ వినోదములలో పార్టిసిపెంట్స్ ఉంటారు. రకరకాలుగా వేషాలు వేస్తూ రకరకాలుగా వారు నృత్యాలు చేస్తూ రకరకాల ఫీల్డ్స్ చేస్తుంటారు. అందులో కథనం క్యానన్ ఫిలింగ్ దాదాపు 1200 సార్లు బ్లాస్ట్ చేశాడు ఫిరంగిని ఆ పండుగ వినోదంలో. ఎందుకు చేసావు అన్నిసార్లు అడిగినప్పుడు వై డిడ్ యు డూ దట్ అన్నప్పుడు, డూ యు నో వాట్ ఈస్ లైక్ టు ఫీల్ ద అప్లాస్ ఆఫ్ 60,000 పీపుల్? దట్ ఈస్ వై ఐ డిడ్ ఇట్. చుట్టూ 60,000 మంది యొక్క మెప్పు కోరుకోవడానికి, మెప్పు పొందడానికి 1200 సార్లు నేను ఫిరంగి కాల్చాను నేను. టు డ్రా ది అటెన్షన్, టు రిసీవ్ అప్లాస్ ఫ్రమ్ ద పీపుల్. Many religious leaders of Jesus' day loved the approval of the crowd, outwardly religious. They pretend to have truth but rejected the Savior. సత్యాన్ని కలిగి ఉన్న భ్రమ వారు కలిగిస్తున్నారు, కానీ నిజంగా సత్య దేవుడు ప్రభుని వారు నిరాకరించారు. As they walk across the stage of human history, they parade around ropes of self-righteousness. వారు సమాజంలో తిరుగుతూ ఉన్నప్పుడు వారు నిలువుటంగి ధరించుకొని, ఈ రోప్స్ ధరించుకొని, అనగా నీతి వస్త్రముల వలె వారు స్వనీతి అని ధరించుకొని వారు వ్యక్తుల మధ్య సంచరించేవారు. They desire to receive honor, applause from one another than from God. వాక్యమా చదువుకున్నాం మనం. అద్వితీయ దేవుని వల్ల వచ్చి మెప్పును కోరక ఒకరిని వలన ఒకడు మెప్పు పొందుతున్న మీరు ఎలాగూ నమ్మగలరు? ఒకసారి మన ఫ్రెండ్స్ స్నేహితుల నుండి మెప్పు పొందడానికి అనేక కార్యాల పనులు మనం చేస్తూ ఉంటాం. టు ఇన్ఫ్లుయెన్స్ అదర్స్. Are interested to receive applause from others than God. దేవుని మెప్పు కోరక మనుషుల మెప్పు కోరుకోవాలని నువ్వు ఆశిస్తూ తిరుగుతున్నావా? పనులు చేస్తున్నావా? The Lord's approval is worth far more than the world's applause. ప్రపంచము మనుషులకి ఆ ప్రశంస కంటే, ఆ మెప్పు కంటే దేవుని మెప్పు అనేది ఎంతో శ్రేష్టమైనది. ఆనాడు పరిసయ్యులు శాస్త్రులు గమనించినప్పుడు అద్వితీయ దేవుని మెప్పు కోరక మనుషుల మెప్పు కొరకు కార్యాలు చేస్తున్నట్టు వాక్య భాగం కనిపిస్తున్నది. కాబట్టి మనం దేవుని మెప్పు పొందుకోవడానికి మనుషుల మెప్పు కోరక కాదండి. ప్రభు మెచ్చుకున్న వాడే ధన్యుడు. కాబట్టి ప్రజల మెప్పు మనం కోరుకొనక దేవుని మెప్పు పొందుకోవాలని ఆశించి ఆ రీతిగా మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుల మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి.
ఆనాడు మనుషుల మెప్పు కోరేవారు మీ మెప్పును పొందుకోవడానికి ఆశించలేదు మా తండ్రి. అలా కాకుండా నాయన మీ మెప్పు పొందుకోవడానికి ప్రయాసపడక ముందుకు సాగుటకు మీరు మెచ్చుకొని మనుషుడు ధనుడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఒకరి ద్వారా ఒకరోజు ఆ మెప్పు కొరకు ప్రాకులాడకుండా ప్రభు నాయన మీ ద్వారా మా జీవితాలు ప్రశంసించబడడానికి మెప్పును పొందుకోవడానికి ఆత్మశక్తి మూలం స్తోత్రాలు. వాక్యం వింటే ప్రతి బిడ్డ దర్శించి దీవించమని యేసయ్య నామమున ప్రార్థించే వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మన కన్యోని సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.